నమస్తే హైదరాబాద్ 10+2 ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కి శుభవార్త. 10+2 కంప్లీట్ అయ్యాక ఏ కోర్స్ తీసుకోవాలి, కామర్స్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే ఎలాంటి పాత్ని ఎంచుకోవాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇంకొంచెం బెటర్గా ఏం చేయొచ్చు, ఓకే, వీటన్నిటి గురించి మాట్లాడడానికి కేఎస్ అకాడమీ వాళ్ళు వాళ్ళ అమీర్పేట్ బ్రాంచ్లో మే 5వ తారీఖు కెరీర్ గైడెన్స్ మీట్ని కండక్ట్ చేస్తున్నారు. ఎమినెంట్ స్పీకర్ కె శరవణన్ సార్ దీన్ని హోస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన హోస్ట్ చేసిన కెరీర్ గైడెన్స్ మీట్ని బెనిఫిట్ తీసుకుని కొన్ని వేల మంది స్టూడెంట్స్ తమిళనాడులో ఆల్రెడీ అడ్వాంటేజ్ పొందిన వాళ్ళు ఉన్నారు. సో కెరీర్ పాత్ని ఇంకొంచెం బెటర్గా ఎలా చేసుకోవచ్చు, 10+2 కంప్లీట్ అయింది, కామర్స్లో ఏం చేయొచ్చు, ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, సిఏ, సిఎంఏ, సిఎస్, అలానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బీకామ్ కంప్లీట్ చేసి లేదా బీబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకొంచెం బెటర్గా కామర్స్ ఫీల్డ్లో లేదా ఫినాన్స్ ఫీల్డ్లో ఎలా సెటిల్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు కె శరవణన్ సార్. సో ఆయన కెరీర్ గైడెన్స్ మీట్ని మే 5వ తారీఖు హైదరాబాద్ అమీర్పేట్లో కేఎస్ అకాడమీ బ్రాంచ్లో కండక్ట్ చేస్తున్నారు. తప్పకుండా మీరు అందరూ అటెండ్ అవ్వండి. మీ ఒపీనియన్ బిఫోర్ కెరీర్ గైడెన్స్ మీట్, ఆఫ్టర్ కెరీర్ గైడెన్స్ మీట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక అద్భుతమైన ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే ఈ కెరీర్ గైడెన్స్ మీట్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న 10+2 ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ ఫ్రీ. ఫస్ట్ 30 రిజిస్ట్రేషన్స్కి, నెక్స్ట్ 30 రిజిస్ట్రేషన్స్కి సిఏ అండ్ సిఎంఏ ఫౌండేషన్లో హాఫ్ ఫీ కన్సెషన్ ఉంటుంది. సో మీరు మీ తెలిసిన స్నేహితులకి తప్పకుండా చెప్పి ఈ కెరీర్ గైడెన్స్ మీట్కి తీసుకురండి. సో ఈ కెరీర్ గైడెన్స్ మీట్లో ఆపర్చునిటీస్ ఇన్ ఫినాన్స్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ లైక్ సిఈపిఏ, సిఎంఏ, సిఎఫ్ఏ, వీటన్నిటి గురించి మాట్లాడడానికి కె శరవణన్ సార్ హైదరాబాద్ వస్తున్నారు. తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, బెనిఫిట్ పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూసి ఆన్ మే 5th.